యుగ యుగాలకు ఒక చరిత్ర, ఆ చరిత్రలకు కారణం ఒక నగరం. అలాంటి నగరాలకు ఒక చరిత్రలు సృష్టించినదే ఈ కాశీ. ప్రేమ స్వరూపుడు పరమాత్ముడు మహాదేవుడు తన భార్య పార్వతి కోసం సృష్టించిందే ఈ కాశీ. భూమి మీద వెలిసిన మొదటి నగరం ఈ కాశీ. మనిషి ఊహల కంటే, ఆలోచనల కంటే, చరిత్రల కంటే, మనిషి మనుగడ కంటే, వేదాల కంటే ముందుగా ఉద్భవించిందే ఈ కాశీ. ప్రపంచ ఆధ్యాత్మిక తీరం ఈ కాశీ. అలాంటి కాశీలో మనం ఈరోజు పడవ ప్రయాణం చేయబోతున్నాం. ఎంత అందంగా ఉందో మీరు చూస్తే అలాగా ఉండిపోతారు. అంత బాగుంది. ఎందుకంటే ఇది మహాదేవుడు సృష్టించిన నగరం. ఇది ఆధ్యాత్మిక కేంద్రం ప్రపంచానికి. అలాంటి నగరంలో మనం గంగా నదిపై, పవిత్ర గంగా నదిపై మనం బోటు ప్రయాణం అంటే పడవ ప్రయాణం చేస్తున్నాం. ఎంత అదృష్టం ఉంటే కానీ ఈ భాగ్యం కలుగుతుంది. ఆ దేవుని కృప. అలాంటిది నేను నా అదృష్టం కొద్దీ నేను ఇక్కడ కాశీకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ బోటు ప్రయాణం చేస్తున్నాను. ఇక్కడ మీకు ఈ వీడియో తీసి చూపించడం అనేది నా ధర్మం. ఎందుకంటే ఇది పవిత్ర గంగ. ఆ గంగలో మనం చూస్తూ ఇక్కడున్న 84 ఘాట్లు చూస్తూ మన ప్రయాణం సాగుతుంది. ఎంత అదృష్టం ఉంటే కానీ మనం ఈ అవకాశం మనకు దొరుకుతుంది. అది దేవుడి చెంత. ప్రతి ఘాటికి కూడా ఒక పురాణ గాథ ఉంది. ప్రతి లక్ష్యం కూడా మనం చేరుకు ఆధ్యాత్మికంగా మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. అలాంటి మనము ఈరోజు కాశీలో ఉండే గంగా నదిపై ఈ విధంగా మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆ దేవుని యొక్క కృప మనకి ఎంత ఉందో నాకు అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒకటే మనవి, జీవితంలో ఒక్కసారైనా కాశీ వచ్చి ఆ దేవదేవుణ్ణి దర్శించుకొని పడవ ప్రయాణం చేయాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అలాగే వస్తుంటారు, చూస్తుంటారు. చూడండి ఎంత అందంగా మనకి ప్రయాణం సాగుతుంది కాశీలో. పూర్వకాలంలో ఈ కాశీలో చివరి మజిలీ చేయాలని ఎందరో మన పూర్వీకులు అనుకునేవారు. దానికి కారణం ఇక్కడ కాశీకి చేరుకోగానే మనకి మోక్షం లభిస్తుందని, ఈ పరమాత్ముడు మనకి దర్శనమిస్తాడని నమ్మకం. ఈ కాశీ నగరానికి మరో పేర్లు ఉన్నాయి. అలాంటి పేర్లలోనూ మనం చెప్పుకునేది వారణాసి. వారణాసి అంటే వారా అస్థి అనే 2 నదుల కలయిక వల్ల ఈ ప్రదేశాన్ని వారణాసి అని పిలుస్తున్నారు. అలాగే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత దీన్ని బెనారస్ అగా మార్చారు. మీరు చూస్తున్నారు కాశీలో పడవ ప్రయాణం. ఇక అబ్బురపరిచే అద్భుతమైన ఈ పడవ ప్రయాణాన్ని మీరు తిలకించండి.